అదేవిధంగా విజయవాడ దుర్గాపురం ఏరియాకు చెందిన ఆమదాల మణి, విజయవాడ అజిత్ నగర్ ఏరియాకు చెందిన షేక్ ఫరీనా, విజయవాడ కబీలా సెంటర్ ఏరియాకు చెందిన ఐర్ వంశీ కిరణ్ కుమార్, విజయవాడ గుణదల ఏరియాకు చెందిన శంకా యోహాన్, అదేవిధంగా విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే ఖాన్ చెందిన ప్రతి శ్రీనివాసరావుని 10 మంది ఇక్కడే ఉన్నారు. దీన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ 5 మంది ఎవరైతే ముంబై అదేవిధంగా ఢిల్లీలో ఎవరైతే అక్కడ బేబీలు పోలీసు అయితే ఈ క్రమంలో ఆ కేసులో ఇద్దరు ఉన్నారు. ఒకరు బగళం సరోజిని అనే ఒక లేడీ 31 years, అదేవిధంగా షేక్ ఫరీనా అనే ఒక లేడీ. వీరిద్దరు కూడా రీసెంట్ గా బెయిల్ మీద విడుదలైనారు. బెయిల్ మీద విడుదలైన తర్వాత వీరి కదలికలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఇలా ఉండగా నిన్న అదే 17/12/2025 తేదీన టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమార్ గారు, అదేవిధంగా వెస్ట్ ఏసీపీ దుర్గారావు గారు, ఏసీపీ నార్త్ శ్రవంత్ రాయ్ గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ మరియు భవానీపురం మరియు నూనె ఇన్స్పెక్టర్స్ వారి సిబ్బందితో ఏకకాలంలో దాడులు నిర్వహించి భవానీపురం కుమరపాలెం సెంటర్ సమీపంలో 5 అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉడా కాలనీ ఏరియాలో 3 అరెస్ట్ చేయడం జరిగింది. చేసి వాళ్ళ దగ్గర నుంచి 4 పిల్లల్ని మరియు 3,30,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ సరోజిని ఇంట్రాగేట్ చేసిన మేరకు ఈ రోజు ఉదయం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈవైబీ కేర్ సెంటర్ లో సో దాంట్లో కూడా ముద్దాయిగా ఉన్నారు. సో ఇది కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నాము, అన్ని చర్యలు తీసుకుంటాం. లేదు అదే